రే మనోజ్ రే ఫుల్ కలిసిపోయినారు తొక్కరా రే సైకిలా. నేను అలసిపోయినా రే. ఎందుకు కలిసిపోయినవురా? ఎండకు రాది. ఎండకు నువ్వేం చేసినావు అలసిపోయినవురా? కూర్చున్నా ఎండకి టమాటా కారిపోయేటట్టు తొక్కును నేను అలసిపోలేదు. వాడు వెనకాల కూర్చున్నందుకు ఎండ కాసిందండి. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని రోడ్డు ట్రిప్పులు వేయాలి మేము సైకిల్ మీద. బీటెక్ పూర్తి చేసుకొని ఊరికి వచ్చినాం. తిరిగేదానికి ఎట్లేదన్నా బండి కావాలి కదా, బండిలో పెట్రోల్ పోయడానికి మన దగ్గర తల్లేదని చెప్పి మన యమహా 2X అయితే బాగు చేయించినాము. దాన్ని ఆటోలో వేసుకొని పోదామంటే ఒరే ఓల్డ్ టూర్ పోవాల్సి ఉంటారు సైకిల్లో అని చెప్పి నా చేత 140 రూపాయలు పెట్టి రాగి సంగటి చికెన్ కూర వేయించుకొని తిని నేనున్నారా ఊరి వరకు నువ్వు వెనకాల కూర్చో గమ్ముగా అని చెప్పిన మనోడు. అది నమ్మి నేను ఉప్పొంగిపోయినా అనమాట. ఇంక బిల్లు కట్టి బయటికి రాగానే ఒరే తొక్కతో కదరా అంటే కొంచెం కడుపులో నొప్పిగా ఉందరా, కొంచెం అల్లాడదాకా దొక్కు నేను చూసుకుంటా మిగతాదందా అని చెప్పి ఫ్రంట్ సీట్ నన్ను ఎక్కిచ్చేసిండు. కొత్త సైకిల్ కాబట్టి తెగ ఉత్సాహంతో అయితే తొక్కేస్తా ఉన్నాను నేను. అలా 1 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెల్లు అన్నీ పాగు చేస్తున్నాయి కానీ మన కాళ్ళు మాత్రం మన వెంట రావట్లేదు. ఇంకా మధ్యలోకి పోగానే వాన పడిపోయేసేసింది. వానలో అలా సల్లంగా దడుచుకుంటూ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఒరే తొక్కరా అంటే ఆగిరా కడుపు ఇంకా సెట్ కాలేదా కొంచెం దూరం దొక్కురా అన్నాడు. వీడు కడుపు సెట్ అయ్యేలోపు మనం పడిపోయేటట్టున్నామని చెప్పి మధ్యలో దాహం తీర్చుకోవడానికి ఒక 5 వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాము. 6 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు కడుపు ఇంకా సెట్ కాల. ఒరే ఇప్పుడన్నా దొక్కురంటే నేను వెనకాల నుంచి దొక్కుతుంటా నువ్వు ముందు హ్యాండిల్ కంట్రోల్ చేసుకోరా అని చెప్పిండు. ఒక 1/4 కిలోమీటర్ అయితే మనకి ఎట్టొక్కటి సపోర్ట్ చేసిందిలేనయ్యా. అప్పటికి నా ప్రాణం తోక్కొచ్చేసింది. ఇంతవరకు తీసుకొని వచ్చేసరికి మొత్తానికైతే సగం రైడ్ని అయితే సస్తా బతకతా వాడిని ఎట్టొకటి కాళ్ళ వెళ్ళబట్టుకుంటే ఒక 1/2 కిలోమీటర్ అయితే తొక్కిండు. చెమట్లో పడి చచ్చిపోయింది నేనైతే. వాడికి మాత్రం దాగం వేస్తుందంట. మన చెప్పులు కూడా మన స్పీడ్కి కింద పడిపోయేసేసినాయి. నేను చెప్పులు వేసుకొని వచ్చేలోపు ఇక్కడ వాటర్ ప్యాకెట్లు అయిపిచ్చే పనిలో ఉండోడు. ఎట్టోకట్లే నీళ్లు తాగన్నా సైకిల్ దొక్కతావు కదరా అని అడగంగానే ఒరే ఇందాక తగిన చికెన్ కూర సర్దుకున్నది కానీ ఈ నీళ్లు సర్దుకునేది కొంచెంసేపు పట్టేటట్టుందిరా అని చెప్పి ఆయన చల్లాటి నీళ్ళతో విశ్రాంతిగా ముఖం అయితే కడుక్కుంటా ఉన్నాడు. ఇంకా నాకు తప్పుద్దా అని చెప్పి అయితే మళ్ళీ మన రైడ్ని అయితే స్టార్ట్ చేసినాం అనమాట. చల్లాటి నీళ్ళు కడుపులోకి పోయి ఉండేసరికి ఫాస్ట్ ఇంకొంచెం పెరిగేసింది. 8 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయేసేసింది సస్తా బతకత. ఇంకా మనం బోరింగ్ దగ్గర విశ్రాంతిగా కడుపు నిండా కాకపోతే 2 కడుపుల నిండా అయినా నీళ్లు తాగేసినాము. ఫుల్ కలిసిపోయినారు తొక్కరా రే సైకిలా. నేను అలసిపోయినా రే. ఎందుకు కలిసిపోయినవురా? ఎండకు రాది. ఎండకు నువ్వేం చేసినావు అలసిపోయినవురా? కూర్చున్నా ఎండకి టమాటా కారిపోయేటట్టు తొక్కును నేను అలసిపోలేదు. వాడు వెనకాల కూర్చున్నందుకు ఎండ కాసిందండి. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని రోడ్డు ట్రిప్పులు వేయాలి మేము సైకిల్ మీద. 1/2 గంట సేపు ప్రాణాలు పోయేలాగా బతిలాడితే ఫ్రంట్ సీట్లోకి వచ్చిండయ్యా మనోడు. 2 అడుగులు అట్టా తొక్కిండో లేదు రారా ముందుకే అని కలవరిస్తా ఉన్నాడు. మొత్తానికి మన జగనాన్ని ఇల్లు చూడంగానే తెగ సంతోషం వేసిందనమాట. ఊరి దగ్గరికి రాగానే ఏమిరో తొక్కాలని అడుగుతుండో. ఇట్లాంటి వాళ్ళని వేసుకొని ఓల్డ్ టూర్కి పోవాలంట మేము. 20 రూపాయలు పెట్టి ఆటోలో వేసుకొని వచ్చుంటే శుద్ధంగా ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు కళ్ళు తిరిగి ఆడబడిపోతానని చెప్పి భయం వేస్తుంది. మీకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ నొక్కి సల్లంగా ఫ్యాన్ కింద ఒక నిద్ర వేసుకొని బయట తిరగకుండా